few questions, but if you have any questions to the people here, we'll be delighted to answer them. Why don't you guide this? Why don't you guide this? You know? So keep the mic, sir. Sir, Nagarjuna garu. Sir, can you hear me? ఇక్కడ సార్ అంటే మీరు గత కొన్ని ఒక 2 years నుంచి చెప్తున్నారు ఒక మెచ్యూర్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది, లేదా ఈ రెగ్యులర్ స్ట్రీమ్ నుంచి ఐ వాంట్ టు చేంజ్ అని చెప్తున్నారు. సో మీకు ఈ స్మాల్ స్క్రీన్లోకి రావాలన్న ఆలోచన ఎప్పటి నుంచి ఉంది? సో ఇది రైట్ టైం అనుకుంటున్నారా? స్మాల్ స్క్రీన్లోకి రావాలని మేము మా టీవీలో చాలాసార్లు ఎప్పటి నుంచో అనుకున్నాము. అండ్ కరెక్ట్ టైం, కరెక్ట్ ఆపర్చునిటీ, కరెక్ట్ షో రావడం అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మా టీవీ రెడీగా ఉందా లేదా ఆ కరెక్ట్ షో చేయడానికి. ఇప్పుడు మా టీవీ లాస్ట్ 6 months నుంచి ఆల్మోస్ట్ నంబర్ 1 ఛానల్గా పుంజుకుని ఉంది. అప్పుడు ఈ షో ఒక గేమ్ చేంజర్ అయ్యి దాన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలని మేనేజ్మెంట్ స్ట్రాటజైజ్ చేసి ఈ షోని తీసుకొచ్చింది. అండ్ ఎస్, డెఫినెట్లీ నాకు ఇది ఒక కొత్త అవతార్, అబ్సల్యూట్లీ మీరు అన్నట్టు. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ దీనికోసం. అండ్ యా సార్, హిందీలో తప్ప రీజనల్ లాంగ్వేజ్లో ఈ ప్రోగ్రామ్ ఇప్పటివరకు అనుకున్న రేంజ్లో సక్సెస్ అవ్వలేదు. సో తెలుగులో సక్సెస్ అవడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే మీకు హిందీలో సక్సెస్ అయింది, అంతకన్నా కేరళలో సక్సెస్ అయింది, సురేష్ గోపి గారు చేసింది, అంతకన్నా చేసింది మరాఠీలో హ్యూజ్ సక్సెస్, పునీత్ రాజ్ కుమార్ గారు చేసింది పెద్ద సక్సెస్, అండ్ ఆల్ ఓవర్ కన్నడలో. అండ్ అంతేకాదు, ఇది ఆల్మోస్ట్ 85 కంట్రీస్లో ఈ షోని చేశారు, 85 కంట్రీస్లోనూ సక్సెస్ అయింది. అండ్ ఓన్లీ ఇన్ ఇండియా వీ హ్యావ్ మేజర్ స్టార్స్, బట్ నాట్ మిగతా కంట్రీస్లో ఎవరు లేరు రెగ్యులర్ హోస్ట్. మీరు అమెరికన్ది చూసినా, హూ వాంట్స్ టు బి అండ్ ఇంగ్లీష్ చూసినా, దే నాట్ రెగ్యులర్ హోస్ట్. ది షో ఇట్ సెల్ఫ్, ఈ షోనే ఒక పెద్ద స్టార్. ఇది కళల్ని నిజం చేస్తుంది. అండ్ చాలామందికి మేబీ లైఫ్లో 20,000 కూడా చూసుండరు. అండ్ అటువంటి వాళ్ళు మొన్న కేబీసీలో 5 కోట్లు గెలుచుకున్నారు. సో దిస్ కెన్ టేక్ యూ ఎనీవేర్. లైఫ్ చేంజర్ అండ్ గేమ్ చేంజర్. నాగార్జున గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమాని ఎంత ప్రేమించారో, ఆయన చివరి రోజులు అంటే ఒక 10 ఏళ్ల ముందు వరకు బుల్లితెరను కూడా అంతే ప్రేమించారు. అలాగే సీరియల్స్లో కూడా నటించారు. ఆయనకి మీరు ఇలా ఒక షో చేయబోతున్నాను అని చెప్పారా? ఆయన స్పందన ఏంటి అప్పుడు? ఆయన దృష్టికి అసలు వెళ్ళిందా ఈ ప్రోగ్రామ్ మీరు చేయబోతున్నారు అని? అండ్ వెళ్ళలేదు, ఆయనకు తెలీదు. బట్ ఆయన ఎప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అంటే ఆయనకు చాలా ఇష్టం. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇండియా ప్రొడ్యూస్డ్ అని అంటూ ఉండేవారు. అండ్ డెఫినెట్గా పైనుంచి నన్ను చూస్తూ హీ మస్ట్ బీ బ్లెస్సింగ్ మీ రైట్ నౌ. అండ్ ఎస్ సార్, ఈ కోటీశ్వరుడు లేదా కేబీసీ ఇలాంటి దీంట్లోని ఎక్కువగా డ్రామా అనేటువంటిది బాగా ఎక్కువ అవసరం అని నేను అనుకుంటున్నాను. అంటే క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడంలో కానీ ఆ డ్రామాని మీరు ఎంతవరకు పండించగలరు అనుకుంటున్నారు? అంటే సీమ్స్ టు బి కొంత రియలిస్టిక్గా ఉంటూ ఉంటారు కదా, ఇందులో డ్రామాని ఎంతవరకు పండించాలి? ఐ థింక్ రియలిస్టిక్గా ఉండటంలోనే వాళ్ళతో కలిసిపోయి చెప్తుంటూనే వాళ్ళని ఓపెన్ అప్ అయిపోయి కంప్లీట్గా వాళ్ళ స్టోరీ అంతా చెప్తుంటే అదే పెద్ద డ్రామా. నేను పెద్ద చేయాల్సింది ఏమీ లేదు. నేను చేయాల్సిందన్నా వాళ్ళతో నా ముందు వచ్చి కూర్చున్న కంటెస్టెంట్స్ని వాళ్ళు ఓపెన్ అప్ అవడం. అండ్ ఎస్, నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ అందుకనే సిద్ధార్థ్ బాసు గారు వచ్చారు. ఇక్కడ మన ఇండియాలో చేసిన షోస్ అన్నిటికీ ఈజ్ ద డైరెక్టర్ బిహైండ్ ఇట్. అండ్ ఆయనకి తెలుసు ఎలా డ్రామా పండించాలి ఈ షోలో. అండ్ he's practicing me. I'm getting the from the best. నాగార్జున గారు, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సార్ నాగార్జున, ఇప్పుడు అంటే ఇది వీక్లీ ఎపిసోడ్ అంటున్నారు. సో సినిమాల మీద కొంచెం క్లారిటీ ఇస్తే, అంటే రెగ్యులర్గా సినిమాలు మీరు అవుట్డోర్ వెళ్ళినప్పుడు కానీ షూట్ చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుందేమో. సో ఏ సినిమా డేట్స్ కేటాయించినట్టే దీనికి డేట్స్ కేటాయిస్తాం. అండ్ ఆ టైంలో ఇది పర్ఫెక్ట్గా నాకు తెలిసి ఈ సినిమా కన్నా ప్రెసిషన్గా అయిపోతుంది. నాగార్జున గారు, సార్ కేబీసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ స్టార్. యా, కేబీసీ అనే, నా పేరు జయదేవా, కేబీసీ అనే ఫార్మేట్ ఒకటే పెద్ద బిగ్ స్టార్ అయినప్పుడు
నాగార్జున అనే స్టార్ దీనికి షోకి ప్లస్ అవుతారా, షో నాగార్జున గారికి ప్లస్ అవుతుందా? మ్యూచువల్ అడ్మిరేషన్ సొసైటీ అంటారు. వి మ్యూచువల్లీ అడ్మైర్ ఈచ్ అదర్. నాకు కేబీసీ అంటే చాలా ఇష్టం, మీలో ఎవరు కోటీశ్వరుడు అది మన తెలుగుకి, అండ్ ఆ ఫార్మాట్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను కూడా ఈ మధ్యన ఈ సినిమా ఈ మీలో ఎవరు కోటీశ్వరుడికి ప్రాక్టీస్ చేయడానికి అమితాబ్ బచ్చన్ గారి, పునీత్ రాజ్ కుమార్ అందరినీ తెప్పించుకుని చూస్తున్నాను ఎలా చేస్తున్నారు. అండ్ వాచింగ్ ఐఎమ్ బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నాను. వాడు తప్పు ఆన్సర్ చెప్తుంటే తప్పు ఆన్సర్ రా అని వాడి మీద అరిసి ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇట్స్ వెరీ ఇన్వాల్వింగ్ షో అండ్ డెఫినెట్గా నచ్చిన వాళ్ళు చేస్తే ఇంకా పైకి వెళ్తుంది. సార్ ₹1,00,00,000 అమౌంట్ అంటే చాలా పెద్ద అమౌంట్. సో ఇక్కడ క్రెడిబిలిటీ కూడా చాలా అవసరం. చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పోటీలు నిర్వహిస్తేనే ఛానల్స్లో చాలా అప్లికేషన్స్ వస్తుంటాయి. సో ఇంత హ్యూజ్ మనీ కాబట్టి కంటెస్టెంట్స్ విషయంలో కానీ మిగతా విషయాల్లో పోటీదారుల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక పారదర్శకత కోసం? అది ఐ వుడ్ లైక్ మిస్టర్ బాసు టు అనౌన్స్ ఎక్స్ప్లెయిన్ దట్. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Yeah, sorry. The question was, what is the credibility that what a crore? There are so many shams happening. They say they're going to give 1 crore. Who's auditing this? Who's doing all this? Keep a check? I don't know who the auditor has been appointed. ENY. Auditor ENY. Auditor ENY. Yeah. Right. I just want to say that this entire exercise is very carefully open. On the one hand, it is the most open contest that it is. It's also the most transparent. Everywhere you have not only tens of thousands and lakhs and sometimes more than 1 crore people applying for this, but every SMS that comes in, every phone call that is made is on record. What second, what time of the day the messages come in, what is the answer, the randomization through which the various stages of selection happen, because all the rules are on the contest website. And you can get the details. I think it is be written on your press release, or you can get it from the Mara Television people. All the rules of the contest are in the public domain, are available to all the members of the public before they take part. And you can see what the rules are, what the selection process is. There are 3 levels of SMS and telephony, after which there is a certain amount of people through randomized selection, through their performance in the questions, of general knowledge questions. They are come to, I think 3 cities they are coming to, where they will again be given a test of 10 questions and there will be a interview. Then it goes through 2 levels of screening. Finally, with an independent panel, the final selection is done. This entire process is very carefully audited. ENY, internationally reputed auditors, are the people who are auditing this entire process and all the details. And it is being in all the 7 languages we have done. We've done it in, now this is the 14th year. In Hindi, we are going to begin our 8th version of the series of the program. We have done in the South, we have done 480 programs in 1.5 years in 3 languages. We've done in Bangla, we've done in Bhojpuri, we've done in Marathi. This process, similar process has been employed everywhere. It is out there to be seen. The courts have given it, every time there has been a challenge, they've seen it through, they are satisfied. And as I said, ENY are the auditors of the entire process, and this is what happens. I believe that in the area of factual entertainment and reality shows, its integrity is out there to be examined. It is transparent, it is there, and I think it is visible when you see the program. But just to answer your questions, all the details are available on the internet in the contest rules. And of course, the organizers of the contest are Mara Television. They are the people who are organizing the contest, and they have taken on the responsibility of ensuring that it is followed, all the rules are followed very carefully, and it is according to the rules. Thank you. Nagarjuna garu, అంటే క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి? లైక్ అంటే సిద్ధార్థ బోసు గారి క్విజ్ మాస్టర్ చూస్తే చాలా టఫ్గా ఉండేవి అప్పట్లోని క్వశ్చన్స్. బట్ కేబీసీ లేదా ఈ కోటీశ్వరన్ ఈ ప్రోగ్రామ్స్లో చూస్తే కొంత ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. లైక్ అంటే మేబీ స్లమ్ డాగ్ మిలియనీర్స్ కోసమో మరి దేనికోసమో తెలియదు, కానీ హీ డిజైన్డ్
కోటీశ్వరన్ కానీ లేకపోతే కేబీసీ కానీ అలా అలా ఉన్నాయి క్వశ్చన్స్. రైట్. సో ఈ కోటీశ్వరుల్లో ఎలా ఉండబోతున్నాయి క్వశ్చన్స్? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఎనీ స్లమ్ డాగ్ మిలియనర్? అఫ్ కోర్స్ ఐ విష్. నేను అక్కడ ఆ సీట్లో కూర్చున్నదే అక్కడ కంటెస్టెంట్ వచ్చిన కంటెస్టెంట్ని హెల్ప్ చేయడానికి, వాళ్ళు డబ్బులు గెలుచుకుని ఇంటికి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ మై ఎయిమ్. అండ్ మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, క్వశ్చన్స్ వచ్చి ఆప్షన్స్ వచ్చి ఆన్సర్ చెప్పే వరకు, అది లాక్-ఇన్ అయ్యే వరకు, మీరు వచ్చి అది లాక్-ఇన్ అనే వరకు నాకు ఆన్సర్స్ తెలీదు. ఐ ఆల్సో డోంట్ నో అన్లెస్ మై జనరల్ నాలెడ్జ్ ఇస్ ఐ నో అబౌట్ దట్ ఆన్సర్, బట్ తెలిస్తే తప్పితే నాకు తెలీదు. సో ఇట్ ఈస్ నాకు కూడా అది సర్ప్రైజ్. సో ఈవెన్ ద క్వశ్చన్స్ ఇప్పుడు అన్నీ కూడా సర్ప్రైజ్. ఐ రియలీ డోంట్ నో. దే హ్యావ్ ఒక ప్రొసీజర్ ఉంది వాళ్ళకి, హౌ దే డూ ద క్వశ్చన్స్, దే హ్యావ్ ద ప్రొసీజర్. రైట్ మిస్టర్ వాసు? ప్రసాద్ గారు, ఇప్పటి వరకు మా టీవీలో వచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ ఒక బడ్జెట్, లిమిటెడ్ బడ్జెట్లో చేసిన ప్రోగ్రామ్స్. కోటీశ్వర్ వచ్చినప్పటికీ ఇది హ్యూజ్ అమౌంట్. అంటే మీరు ఖర్చు పెట్టే ఖర్చుకి మీకు రిటర్న్స్ వస్తాయని అనుకుంటున్నారా ఈ ప్రోగ్రామ్ ద్వారా? ఇది హైయెస్ట్, మీ ప్రోగ్రామ్స్లో హైయెస్ట్ ప్రోగ్రామ్ కాదు రెవెన్యూ సైడ్. సో అంత ఇన్కమ్ మీరు రాబట్టగలరా ఈ ప్రోగ్రామ్ ద్వారా? అంటే మేము చేసే ప్రతి ప్రోగ్రాం కూడా ఇది ఇవాళ చేస్తే డబ్బులు వస్తాయనే ఉద్దేశమే కాదు. ఇందాక మీరు ఏవి వేసినప్పుడు చూశారు, వెలుగు వెలిగించు ప్రోగ్రాం కానీ, భూమిపుత్ర కానీ, తర్వాత నాద వినోదము, ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా ప్రైమ్ టైంలో సోషల్ ప్రోగ్రామ్స్. అవి బహుశా మాకు కమర్షియల్గా ఎప్పుడు అవి అంటే కమర్షియల్ దృక్పథం చేసినవి కాదు. అయితే ఈ ప్రోగ్రామ్, ఈ మన ఇప్పటి కేబీసీ ప్రోగ్రామ్ చెప్పింది మీరు కొట్టేసిన ప్రోగ్రాంలో మేమేమనుకున్నామంటే, ఈ సొసైటీలో చాలా నెగిటివిటీ వచ్చింది. అంటే నేను చాలా ఆనెస్ట్గా మాట్లాడుతున్నాను. ఇది మనకి లాస్ట్ ఒక 4-5 ఏళ్ళు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అందరూ చాలా బాధలు పడ్డాం. అది చాలా నెగిటివిటీ ఈజ్ అరౌండ్ అస్. సో వీ థాట్ దట్ దేర్ షుడ్ బి ఎ ప్రోగ్రామ్ that touches human lives, number one. It will eventually, that human spirit should trump. And then the prize should not be restricted to someone. The prize should go to someone whom we don't know, from a far and new corner of a small village. And you will realize that when someone like that wins this prize, I hope someone, one winner from a far new corner of a village, you can trust me when I say that it will trigger some kind of a, social objective. It will trigger some kind of aspiration, not only in that village, and it will have a very cyclic effect. Okay, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక వాటర్ గ్లాస్ తీసుకుని ఒక చిన్న ఇలా మనం డ్రాప్ ఇలా వేస్తే ఇట్ విల్ టేక్ ఎ వెరీ కాన్సంట్రిక్ సర్కిల్స్. ఒక మంచి ఐడియా ఈజ్ ఆల్సో లైక్ దట్, ఏ గుడ్ ఎకనామిక్ ఇనిషియేటివ్ ఇస్ లైక్ దట్, ఏ సోషల్ ఇనిషియేటివ్ ఇస్ ఆల్సో లైక్ దట్. సో ఇందా చెప్పాను వెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ మిస్టర్ బాసు, వారితో నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు ద ఓన్లీ పాయింట్ హీ టోల్డ్ మీ ఈజ్, మిస్టర్ ప్రసాద్, దిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మనీ, దిస్ విల్ టచ్ సో మెనీ లైఫ్స్, ఇట్ విల్ చేంజ్ సో మెనీ లైఫ్స్. సో మీరు చూసారు, గేమ్ చేంజర్ అనేది ఒక అబ్జెక్టివ్ ఫర్ ద కంపెనీ, బట్ ఐ విల్ బీ మోర్ హ్యాపీ ఇఫ్ ఇట్స్ ద లైఫ్ చేంజర్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్.